పేద ప్రజల సొంతింటి కలను ప్రజాప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. ప్రభుత్వం ఇచ్చిన పైసలు కొన్ని జమ చేస్తుంది. సరే లేని వాళ్ళు ఉన్న దాంట్లో కూడా 5 లక్షలు మంచిగా వస్తున్నాయి. సో ఇది నిజంగా చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో మనకు రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు గత 10 ఏళ్ళకైనా ఇవ్వలేదు. పైసలు ఉన్న రాష్ట్రంలో వాళ్ళకి చూసిన పనులు చేసారు, ఏదైనా ప్రాజెక్టులు వాళ్ళకి ఇష్టం వచ్చేది కమిషన్లు వచ్చే కార్యక్రమాలు చేసారు. ఉన్నాయా పోయినా కూడా ఎక్కడికి తిరుగుతుండే ఎంకేది చూసే లోపల ప్రాజెక్ట్ పోయిపోయింది కాళేశ్వరం. అది పరిస్థితి. సో ఈరోజు చూడండి, మా ప్రభుత్వము ఆనాడు కంప్లీట్ కాని ప్రాజెక్టులని కంప్లీట్ చేసే కార్యక్రమం, అంటే తక్కువ నిధులతోటి ఎక్కువ నీళ్ళు ఇచ్చే రైతాంగాన్ని మేలు చేసే కార్యక్రమం. అడవులుగా అట్టహాసాలకు పోయి 1,00,000 కోట్లు పెట్టి మేము గది కడతాం ఇది కడతాం అది ఉంటుందా పోతుందా అని ఆలోచన చేయకుండా అట్లా కాదు. ఈరోజు మిగిలిపోయిన ప్రాజెక్టులు తక్కువ నిధులతోటి అటు మహబూబ్నగర్ దిక్కు రెట్టంపాడు కానీ నీవా కానీ కోయిల్ సాగర్ కానీ ఇటు నల్లగొండ దిక్కు ఇది మనము ఉదయ సముద్రం కానీ మా ఎస్ఎల్బిసి టనల్ కానీ ఇట్లాంటి వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉత్తమ్ కుమార్ గారు పెడుతుంది. కంప్లీట్ సినిమాకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు మంచిగా పద్ధతిగా జరిగేటట్టు వారు మరి మంత్రివర్గాన్ని నడుపుతూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం, రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారు. అందులో భాగంగా మేము ఇక్కడ ఎమ్మెల్యేగా ఈ సందర్భంగా నాడు రాజశేఖర డ్యాంలో స్వర్ణయుగం ఉంటుంది, ఏదంటే అది జరిగింది. ఇప్పుడు మనకు అట్లనే జరుగుతుంది. ఈరోజు ఇప్పుడే చూస్తున్నాం, ఇక్కడ వీడికెళ్ళి వీరవెల్లి పోయే రోడ్డు 2.5 కోట్ల 2,10,00,000 రోడ్డు పంచాయతీ సీతక్క గారు ఇచ్చారు. ఓకే, బండేశ్వరం నుంచి కంచనపల్లి రోడ్ అవుతుంది. వీళ్ళ అదృష్టం అన్నీ ఇక్కడ రోడ్లు వీళ్ళు అన్నీ అయిపోతున్నాయి. ఇన్ని అంశాలు జరుగుతున్నాయి. మాకు సంబంధించిన సాగునీరు కాలువలు బునియాది కానీ పిలైపల్లి ధర్మాడి కాలువలు ఇక్కడ బునియాది కానీ కాలువ ఈ ప్రాంతాన్ని మేలు చేస్తుంది. బండసోమరం కానీ ఇటు గౌస్ నగర్ కానీ ఇటు నవద్రోలి కానీ ఈ గ్రామాలన్నిటికీ మరి 100 కోట్లు పెట్టి పనులు కూడా పక్క అవుతున్నాయి. అంటే ఏది వదిలిపెట్టకుండా అప్పుల రాష్ట్రంగా నిలిస్తే కూడా అంతకు ముందున్న ప్రభుత్వం ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు పెన్షన్లు, సన్న బియ్యం, రేషన్ కార్డు, రైతు రుణమాఫీ మరి ఇట్లాంటివన్నీ జరుగుతున్న సందర్భంగా చాలా సంతోషం. మరి ఈరోజు మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈ ప్రాంత మా అందరినీ ఈ గ్రామస్తులుగా చుట్టూ అందరినీ కూడా మా సహచర మిత్రులు కూడా ఉన్నారు.